అర్జున్, అసలు నువ్వేం ఆలోచిస్తున్నావు? నువ్వు కావేరి మెళ్ళో నుంచి ఆ తాళి తీసేలేవు. ఆ తాళి ఉండగా కావేరి మరో తాళిని కట్టించుకోలేదు. మరి సమస్యకి ఎక్కడ నానా ముగింపు? ఒరే మనవడా, నా మాట కాస్త వినయ్యా. ఇప్పుడు తప్పక నిజం చెప్పాల్సిన పరిస్థితి నీది. నిజం ఎంత నిష్ఠూరమైనా కూతురు మెళ్ళో పడ్డ తాళిని ఏ తల్లి తెంచుకోమని చెప్పదు. ఒకవేళ ఆ తల్లి ఆ క్షణం కూతురు మీద కోపం చూపించినా అది ఈ జన్మంతా ఉండేది కాదయ్యా. ఈ రోజు కాకపోయినా రేపైనా ఆ తల్లి తన కూతుర్ని తప్పక క్షమించగలదు. నేను చెప్పేది ఒక్కసారి అర్థం చేసుకోవయ్యా. సరేరా మనవడా, ఒక పని చేద్దాం. ఆ నిజమేదో నీకు బదులు నేను వెళ్ళి ఆ రుక్మిణితో చెబుతాను. ఒరే అర్జున్, ఏంట్రా నాన్నా ఈ మౌనంతో ఏం సాధించగలను అనుకుంటున్నావు? మేం చెప్పాల్సింది మేం చెప్పాంరా. ఇంక నువ్వేం నిర్ణయం తీసుకుంటావో అంతా నీ ఇష్టం రా. అత్తయ్య, వీడితో కాదు, అర్జున్ ఎక్కడికి? కావేరి ఇంటికి.